హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటని అర్థమైపోయి ఉంటది గదండీ! మా యానివర్సరీ అన్నమాట. సో, ఇక్కడ నేను అడుగుతున్నా పడాలా? పడాలా? అంటే, "ఈ ఒక్క రోజే గదమ్మా! పడు పడు" అంటున్నాడన్నమాట. జోక్స్ ఎపార్ట్ ఇది మా ఎవ్రీ ఇయర్ జరుగుతున్న ఆనవాయితీ. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ దేవుడికి ప్రేయర్ చేసుకున్న తర్వాత విల్ గో విత్ దిస్ ప్రొసీజర్ అన్నమాట. చక్కగా ఆయన దగ్గర ది అక్షింతలుతో బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. బయటికెళ్దాం సరదాగా అన్నట్టు. అను అనుకున్నదొకటి, అయ్యిందొకటండి. ఇక్కడ టైర్ బ్లాస్ట్ అయిపోయింది. పంక్చర్ గూడా గాదు. ఇంకా టైర్ పనికిరాదంట. సో, అసలింకా చాలా లక్ అండి. ఏం కాలేదు. చక్కగా ఒక సైడ్‌కి ఆగిపోయిందనమాట. బ్లాస్ట్ అయ్యి టైర్ అనేది. సో, అక్కడ డ్యాడీకి కాల్ జేస్తే కరెక్ట్‌గా అది ఊరు ఎంట్రన్స్‌లో ఆగిపోయిందండి కారు. అంటే ఇంకొంచెం అటువైపు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడు. కొంచెం ముందుకెళ్తే ఇంకది ఊరొచ్చేస్తది. చక్కగా ఎవరో ఒకళ్ళు మెకానిక్ దొరికేవాళ్ళు. మాది కరెక్ట్‌గా ఊరు ఎంట్రన్స్ దగ్గర పొలిమేరలంటారు గదా! అట్లా ఆగిపోయిందండి. సో, ఇంకా ఆగిపోతే చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. త్వరగా డ్యాడీకి ఫోను చేస్తే తెలిసిన వాళ్ళనెవరో పంపిస్తే ఇంకా కార్‌లో హ్మ్. ఇంకో టైర్ ఉంటది గదా! సో, ఆ టైర్ తీసుకొని మార్చేసామనమాట. చాలా హెల్ప్ చేసాడు ఆ అబ్బాయి మాత్రం. ఎవ్వరు రారు కదండీ! ఈ రోజుల్లో అంత త్వరగా ఫోను చేయంగానే. చక్కగా తనొచ్చి టైర్ మార్చి వెళ్ళిపోయాడనమాట. సో, ఇక్కడ చూసారా? లోపలికి మీకొక సర్ప్రైజ్ ఉందండి. రెస్టారెంట్‌కొచ్చాం. ఇలాంటి రెస్టారెంట్ గాదు. స్పెషల్ రెస్టారెంట్ అనమాట. సిటీ వ్యూ అంతా బాగా కనిపిస్తుందండి మాల్‌లో నుంచి బయటికి. సో, రండి రండి మిమ్మల్ని గూడా తీసుకెళ్ళిపోతాను. వస్తున్నారు గదా! నాతో పాటు. విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా థాంక్స్ అండి. మార్నింగ్ నుంచి మెసేజెస్ కానీ, ఫోన్ కాల్స్ కానీ చాలా థాంక్స్ అనమాట. ఇది రెస్టారెంట్ స్టార్టింగ్ అనమాట. ఎవరో జస్ట్ 4 ఫ్యామిలీస్ ఉన్నాయండి అంతే. బికాజ్ వీకెండ్ అయితే ఎక్కువ మందుంటారు. వీకెండ్ కాదు గదా! ఐ మీన్ ఫ్రైడే, సాటర్డే, సండేసే ఫుల్ ఆన్ ఉంటారు. సో, 4 ఫ్యామిలీస్ ఏమో ఉన్నారు మేమెళ్ళినప్పుడు అంతే. సో, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ టీఆర్ఆర్ ది రెయిల్ రోడ్ రెస్టారెంట్ అండి. టీ ఫర్ ది, ఆర్ ఫర్ రెయిల్, ఇంకో ఆర్ ఏమో రోడ్ అన్నమాట. ది రెయిల్ రోడ్. ఎప్పుడైనా రైల్వే ట్రాక్ మీద అట్లా చేతులు పెడతారా అండి? ఎంతో డస్టీగా ఉంటది గదా! మనం పొనుకోవాలన్నా పొనుకోలేము రైల్వే ట్రాక్ మీద. సో, ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. సినిమాల్లో చూపిస్తారు గదా! రైల్వే ట్రాక్ మీద పనుకోవడం అవన్నీ. సో, ఇది జస్ట్ సరదాగా చెప్తున్నానక్కడ నేను రైల్వే ట్రాక్ మీద పనుకుంటున్నాను చూడు అని మా హస్బెండ్‌కి. ఇక్కడ అసలు ఆ అబ్బాయి చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడండి మమ్మల్ని మాత్రం. అంటే చిన్న బాబొచ్చాడు గదా! మాతో పాటు కన్నయ్య. వాడిని బోర్ కొట్టకుండా ఉండడానికి కొన్ని ట్రైన్స్ రిలీజ్ చేశారనమాట కిచెన్ దగ్గర నుంచి. సో, కన్నయ్య కోసం పాపం ఎంప్టీ ట్రైన్స్‌ని చాలా సేపు ఒక 4, 5 టైమ్స్ పంపించారండి. వాడు హ్యాపీ ఫీల్ అవ్వటానికి. చాలా సపోర్ట్ చేశారు. మా ట్రైన్ మళ్ళీ రివర్స్ ఎళ్తుందండి. ఇక్కడ ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకున్నామనమాట. ఇదొచ్చేసరికి వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ అండి. చాలా బావుంది. వేడి వేడిగా. యాక్చువల్లీ మాకలా టైర్ బ్లాస్ట్ అయిపోంగానే చాలా బాధేసింది. ఏం లేదండి. డిసప్పాయింట్‌మెంట్ కొంచెం లేట్ అయిందంతే. అనుకున్న డే కొంచెం లాగ్ అయింది. లేట్ అయిందనుకోవచ్చు అంతే. ఫుడ్ అయితే చాలా బావుందండి రెస్టారెంట్‌లో. ఫుడ్ ఎలా ఉంటదో అని అనుకున్నాననమాట. ట్రైనొస్తుంది చూసారా మళ్ళీ. చాలా అంటే కొత్త ఎక్స్‌పీరియన్స్ అండి. టీవీల్లో అలా చూడటమే గానీ, కొత్త ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. మన స్టార్టర్ వచ్చిందండి. ఇదొచ్చేసరికి క్రిస్పీ ఫిష్ ఫ్రై అనమాట బోన్‌లెస్. సో, వి ఆర్ ఎంజాయింగ్ ద స్టార్టర్ అనమాట.
హ్యాపీ యానివర్సరీ డియర్ హస్బెండ్. మమ్మల్ని వీడియో తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేదండి. అంతా కెమెరామ్యాన్ నేను, మా హస్బెండ్ అయిపోయాము. మేమిద్దరం మార్చి, మార్చి వీడియో తీసుకుంటా ఉన్నామనమాట. సో, మళ్ళీ ట్రైనొస్తుంది. ఏం తెస్తుంది? చుకు చుకు రైలు. చుకు చుకు రైలు వస్తుంది. చికెన్ స్పెషల్ కర్రీ తెస్తుంది. సో, రివర్స్ ఎళ్ళిపోతుందండి కర్రీ ఇచ్చేసి. అక్కడక్కడ అట్లా ఏమన్నా స్ట్రక్ అవుతే కొంచెం ఇలా పుష్ ఇవ్వంగానే మళ్ళీ వచ్చేస్తుందండి. అది ఒక్కసారి జరిగింది అంతే. సో, ఇక్కడ మన బిర్యానీ గూడా వచ్చేసిందనమాట. స్పెషల్ చికెన్ బిర్యానీ. చాలా బావుందండి ఫుడ్ మాత్రం. సో, అయిపోయింది. చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసేసాం. ఇంకా బయటకొచ్చేస్తున్నామనమాట. చాలా ప్రశాంతంగా తిన్నామండి ఫుడ్డయితే మాత్రం. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ ఇచ్చే టైంలో చాలా ట్రైన్స్ వదిలారండి కన్నయ్య కోసం. బాగా ఎంజాయ్ చేశామనమాట. మేము ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ పార్క్ ఉంటే పార్కొచ్చామండి. ఈవినింగ్ అయింది పార్కొచ్చేసరికి. సో, అలా అలా గుంటూరు మొత్తం తిరిగేసి కాసేపు పార్క్‌లో టైమ్ స్పెండ్ చేద్దామన్నట్టు పార్కొచ్చామిక్కడ. అది చూసారా పెద్ద టార్టాయిస్ అన్నమాట. దాని కళ్ళు జూస్తే అసలు భలే భయమేసిందండి. ఏదో స్నేక్ హెడ్ లాగుంది అక్కడ మనం మూవీస్‌లో జూస్తాం గదా! అనకొండ అట్లా. అంటే బాడీ చూడకుండా ఓన్లీ ఆ ఫేస్, నెక్ వరకు జూస్తే నిజంగా స్నేకే అనుకుంటామనమాట. అట్లున్నాయి దాని ఐస్. సో, ఇక్కడంతా కిడ్స్ ప్లే జోన్ ఏరియా అండి. చక్కగా కన్నయ్య చాలా టైమ్ స్పెండ్ చేశాడనమాట. చక్కగా ఆడుకుంటున్నాడు అవన్నీ రోల్ చేస్తూ. వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. యాక్చువల్లీ నేను ఈ పార్క్ చిన్నప్పుడు ఒక 2, 3 టైమ్స్ వచ్చానండి. మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు, డ్యాడీ, మమ్మీ మేము వచ్చామనమాట. అప్పుడు చక్కగా ఇట్లా ఈ పార్క్‌లో అక్కడక్కడ యానిమల్స్ ఉంటాయి గదండీ! ఇప్పుడు ఫస్ట్ నేను చూపించిన టార్టాయిస్ అట్లాంటివి. వాటిలి దగ్గర చక్కగా వెళ్ళనిచ్చేవాళ్ళు దగ్గరికి టచ్ చేయనిచ్చేవాళ్ళు. అక్కడ ఫోటోస్ దిగేవాళ్ళం. ఇప్పుడేంటంటే ప్రతి యానిమల్స్ ఉన్న దగ్గరల్లా ఒక చుట్టూ బౌండరీ లాగా రోప్‌తో కట్టేసేసారండి. సో దట్ ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఉంటారని. ఇంతకుముందు అలా లేదు. నేను చిన్నప్పుడు ఐ మీన్ నా కాలేజ్ డేస్‌లో అట్లా డ్యాడీ, మమ్మీ ఆహ్, మమ్ డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు భవాని, దినేష్, తేజ వీళ్ళు చిన్నోళ్ళండి. తమ్ముళ్ళు. వాళ్ళతో కలిసి ఎళ్ళాము ఒకసారి. ఇంకొకసారి డ్యాడీ, మమ్మీ, నేను ఎళ్ళామనమాట. సో, ఇక్కడ చూసారా జిరాఫ్ అండి. దాని ముక్కులో పెడుతున్నా నోస్‌లో పెడుతున్నాను. అంటే ఆబ్వియస్‌లీ రియల్ జిరాఫీకి అలా పెట్టలేం గదా! సో, చిన్న చిన్న ఆనందాలు అలా బొమ్మలతో తీర్చుకుంటాము. మంచి నిద్రొస్తుందండి. ఫుల్ టైర్డ్ అసల.
కానీ పార్క్ మొత్తం చాలా పెద్దదండి. చిన్నప్పుడు నేను చూసిన దానికన్నా ఇప్పుడు చాలా రీమోడలింగ్ చేశారు. ఈ రీమోడలింగ్ చేసిన తర్వాత ఇదేనండి రావటం. కన్నయ్య కోసం వచ్చామనమాట. వాడు గోల చేస్తున్నాడు. ఆడుకుందాం ఎక్కడికైనా వెళ్లి అన్నట్టు. సో, ప్లాంట్స్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. చుట్టూతా బొమ్మలెక్కడున్నా గాని. ఇవి డియర్స్ అనుకుంటా. రెయిన్ డియర్స్ అనుకుంటా. సో, చాలా చక్కగా మేమెళ్ళింది కూడా ఈవినింగ్ అండి. మంచి 4:30 ఆ టైంలో క్లైమేట్ ఉందండి. అక్కడ చూసారా ట్రీ మీద హౌస్ అన్నమాట. సో, ఇక్కడ మన మోగ్లీ ఉన్నాడు. జంగిల్ బుక్ అన్నమాట ఇది. ఇంతకుముందు ఇక్కడ కూడా లోపలికి ఎలౌ చేసేవాళ్ళండి. చక్కగా వెళ్లి మనం బొమ్మలు పట్టుకొని ఫోటో దిగొచ్చు. కానీ మరి పాడైపోతున్నాయనో, మరి పిల్లలు ఎక్కి ఇరక్కొడుతున్నారనో మరి అలౌ చేయట్లేదు. ఇలా చుట్టూ రోప్స్‌తో, కర్రలతో బౌండరీస్ కట్టేశారు ఎళ్ళకుండా. సో, మోగ్లీకి హాయ్ చెప్తున్నాను. చిన్నప్పుడు మోస్ట్ ఫేవరెట్ కదండీ మోగ్లీ, బగీరా, భల్లు వీళ్ళందరూ. షేర్ ఖాన్ అలా పెట్టాడండి. అందుకే నేను గూడా అలా పెడుతున్నాను. ఆహ్, నాస్టీ షేర్ ఖాన్. ఇక్కడ కన్నయ్య విన్యాసాలు చేస్తున్నాడనమాట. ఇదొక ప్లే జోన్ అండి బాబోయ్! బాబు అక్కడెక్కాడండి. అక్కడెక్కి వెనక రాడ్ మీద జారుకుంటా కిందకొస్తున్నారనమాట. అదిగోండి. నేనక్కడున్నాను. హాయ్ చెప్తున్నాను మీ అందరికి. బాబోయ్! పిల్లలు చూసారా ఎలా ఎక్కుతున్నారో అండి. కానీ పేరెంట్స్‌గా మనకి భయమేసిద్ది. వాళ్ళేముంది సరదాగా ఆడాలి, ఆడాలన్నట్టు ఎక్కేస్తారు. పేరెంట్స్‌గా చూసే వాళ్ళకి మనకి భయంగా ఉంటది. పడతారేమో, దెబ్బ తగిలిద్దన్నట్టు. సాహస వీరుడండి. ఎక్కడో చూస్తా ఉండండి. యాక్చువల్లీ అది పైదాకా ఎక్కాలన్నమాట. చాలా భయం గల బల్లి. ఇలాంటివి ఏమైనా హైట్స్ ఉంటే. కానీ అన్నీ ఎక్కిచ్చు మమ్మీ, ఎక్కిచ్చు మమ్మీ అంటాడండి. తీరా ఎక్కిచ్చినాక అక్కడ ఏముండదు. అక్కడే పట్టుకొని ఏలాడుతా ఉంటాడనమాట. సరే ఎక్కరా అని చెప్పి దగ్గరకొచ్చి కొంచెం పుష్ ఇస్తే అరుస్తున్నాడింగా ఆ! అని. సో, ఇక్కడ జీబ్రాస్ ఉన్నాయండి. యాక్చువల్లీ చుట్టూతా ఉన్నాయి. మొక్కలెక్కువైపోయి జీబ్రాలు కనిపించట్లేదండి. సడెన్‌గా ఎవరైనా చూస్తే గనుక రియల్ జీబ్రానే ఉందా అన్నట్టు అనుకుంటారనమాట. మిగతా బొమ్మలన్నీ అక్కడక్కడ పెయింటింగ్స్ పోయి అలా ఉన్నాయి గానీ, ఆ జీబ్రాస్ రియల్‌గా ఉన్నాయండి. ఇక్కడ సెల్ఫీ జోన్ ఏరియా లైక్ ఏంజెల్ అన్నమాట. నేనక్కడ నేను ఏంజెల్‌ని అని జెప్పి చెప్తున్నాను మా హస్బెండ్‌తో. ఇక్కడ కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నానండి ఫోటోస్. ఏముందో తెలుసా నా పైన? రండి రండి చూసేద్దాం. పెద్ద స్నేక్ ఉందండి. చూసారా? వామ్మో! అందట్లేదండి. మనం అసలే చాలా హైట్ గదా! అందుకే అందట్ల. అమ్మో! మంకీ చూసారా? తలకిందులుగా ఎలా ఎలాడుతుందో. మంకీ నోట్లో వేలు పెడుతున్నాననమాట. యాక్చువల్లీ ఇలాంటి చిలిపి పనులు రియల్ మంకీస్‌తో చేయలేం గదా! సో, అక్కడ టైగర్స్ ఉన్నాయి పైన. మంకీస్ చాలా ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ ఆర్మీకి సంబంధించిందండి. సో, కన్నయ్య ఇక్కడ చెప్తున్నాడు. అది చూడంగానే ఆర్మీ ట్రక్ వెంటనే అమ్మా! నేను ఆర్మీ మ్యాన్ అవుతా, ఆర్మీ మ్యాన్ అవుతా అని కాసేపు విసిగిచ్చాడండి అక్కడ. రానంటే రానని. దాని లోపల కూర్చోబెట్టాలంటండి. లోపల కూర్చోబెట్టమని గోల. ఆ ట్యాంకర్ దగ్గర. సారీ ఆర్మీ ట్రక్ అన్నాను. ట్యాంకర్ గదా!
చాలా ఉన్నాయండి. నేనింకా వీడియోలో కవర్ చేయలేకపోవచ్చు. బికాజ్ ఇట్స్ చాలా, చాలా పెద్ద పార్క్. దట్ టూ రీమోడలింగ్ చేయించినాక అంతా చాలా కొత్తగా పెట్టారు పార్క్‌లో. నేనన్నీ కవర్ చేసుండకపోవచ్చు. బట్ ఇంకా ఉన్నాయండి. నేను వీడియో తీయలేక కొన్ని చోట్ల ఆపేసాను గూడా. అసలు చాలా బలవంతంగా తీసుకెళ్లాల్సొచ్చిందండి కన్నయ్యని పార్క్ నుంచి బయటికి. అసలు రానంటే రానని, "నాన్న లేట్ అయిపోతుంది పదమ్మా" అన్న అప్పటికి 2 అవర్స్ ఆడుకున్నాడండి రఫ్‌గా లిటరల్లీ. ఆ 2 అవర్స్ కూడా వాడికి సరిపోలేదన్నమాట. ఇంకా ఆడుకుందాం రానంటే రానని గోల గోల చేసాడు. "లేదులేమ్మా ఇంకో పార్క్‌కి తీసుకెళ్తాను" అని చెప్పి బయటికి తీసుకొచ్చానండి. అప్పుడప్పుడు తప్పవు గదా! పేరెంట్స్‌గా ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు పిల్లలతో. ఇది కూడా ఒక సెల్ఫీ స్పాట్ అన్నమాట బటర్‌ఫ్లైస్‌తో. అక్కడంతా చెస్ కాయిన్స్ ఉన్నాయండి. చెస్‌కి సంబంధించినయి. యాక్చువల్లీ నేను అవి లెగవేమో అంటే కింద నేలకే స్టిక్ చేసేసారేమో, అంటే కన్‌స్ట్రక్షనే అలా కట్టేసేసారేమో అన్నట్టు ఉన్నాయండి దూరం నుంచి చూస్తే. లైక్ సిమెంట్‌తో చేసేసారేమో అన్నట్టు. లేదండి అక్కడెళ్లి ఇలా కదిలిస్తే ఊగుతుంది. అదే షాక్ అయిపోయి ఇటు తిరిగి కెమెరా వైపు చెప్తున్నాననమాట. అవి కదలవేమో అక్కడే స్టాట్యూస్ లాగా ఉంటాయేమో అన్నట్టు అనుకున్నాను. కానీ కాదు అవన్నీ లెగుస్తున్నాయండి. ఊరికే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. చూడటానికి అలా గంభీరంగా ఉన్నాయి గానీ, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అదిగోండి. మా కన్నయ్య చూసారా ఇప్పుడు ఆ హార్స్‌ని అక్కడి నుంచి లేపి ఇక్కడికి తీసుకొస్తాడు. అదిగోండి. ఇక్కడ గూడా చాలా సేపు ఆడుకున్నామండి. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా కేఎఫ్‌సీకెళ్ళి నైట్ అంటే ఒకేసారి నైట్ డిన్నర్ చేసేసి, సరదాగా అలా గుంటూరులో అక్కడక్కడ ఏమన్నా కొనుక్కోవాల్సినవి ఉంటే కొనుక్కొని తిరిగొచ్చేసామండి. నాకస్సలు వీడియో తీసుకునే ఇంట్రెస్ట్, ఓపిక 2 పోయినాయి. అప్పటికే ఆల్‌మోస్ట్ 6:30, 7 అవుతుందండి. 6:30 దాటింది. సో, ఇంకా ఎందుకులే ఇప్పటికే చాలా మినిట్స్ వీడియో వచ్చేసి ఉండిద్దని ఇంకా కెమెరా సెక్షన్‌కి ఆఫ్ చెప్పానండి. ఈ పార్క్‌లో నుంచి బయటికెళ్ళేటప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అసల వీడియో తీద్దామన్నా గూడా. ఓకే. దెన్ బాయ్. సబ్‌స్క్రైబ్. డూ ఫాలో ఫర్ మోర్